ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటున్నారు, ఇద్దరికి సంపాదన ఉంటుంది. అయితే నువ్వెక్కువ నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే ఒక భావన కూడా కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉన్నాం. దీనివల్లే గొడవలు రావటం, అంటే సంపాదన పెరిగే కొద్దీ ఒకరి మీద ఇంకొకరికి చులకన బాగుంటుంది. ఈ రోజుని బట్టి ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిందే, కంఫర్ట్గా ఉండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మంచి చదువులు చదివించాలి అనుకుంటే ప్రస్తుత పరిస్థితి అది కదండి. వాళ్ళు హాయిగా ఉండాలి కదా. అది అందుకని ఉద్యోగాలు మానుకోలేరు. వీళ్ళ మధ్యన ఉద్యోగాలే గొడవలకి కారణం అవుతున్నాయా అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి కేసెస్ని చూస్తున్నారా? అంటే సంపాదన, ఉద్యోగం అంటే నా ఫీల్ సంపాదన. ఇంట్లో ఉన్న ఒకళ్ళు ఇంట్లో ఉన్నారనుకో అప్పుడు టార్చర్ గానే ఉంటుంది జయ. వచ్చే గొడవలు ఎప్పుడైనా వస్తాయి. ఇంట్లో ఉన్న వీళ్ళ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. అంటే హౌస్ వైఫ్స్ అంటే చిన్న చూపు అని నేను అనలేను, కానీ అంత కంటిన్యూస్ పని చాలా చేయవలసిందే, అప్పచెప్పాల్సిందే, సమాధానం చెప్పవలసిన స్థితిలో హౌస్ వైఫ్స్ ఉండరు. టైం ప్రకారం తను సెట్ చేసుకుని ఖాళీ టైంలు చూసుకుంటారు. ఇప్పుడు ఖాళీ టైం హౌస్ వైఫ్కి ఉండదంటే ఈ సీరియల్స్, ఈ యూట్యూబ్లు అన్నీ ఎవరు చూస్తున్నారు? వాళ్ళే కదా పాపం మహారాజా పోషకులు. ఏమవుతుందంటే ఈ ఖాళీగా ఉండేసరికి ఆ బయట నుంచి వచ్చిన వాడిని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఖాళీగా ఉన్నాము, రోజంతా ఇంట్లో ఉన్నాం, బయటకు తీసుకెళ్ళు, రోజంతా పిల్లలు నేనే చూశాను, ఇప్పుడు నువ్వు చూసుకో, ఏదైనా కంపారిజన్ ఒకటి. దాంతో ఏమవుతుంది, ఇంకా గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదైనా అడగాలంటే, ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదైనా కొనాలి, వాళ్ళు వద్దంటారు, వీళ్ళు కావాలంటారు, దాని మీద టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇద్దరు వర్కింగ్ అనుకో, అప్పుడు కూడా ఉంటాయి సమస్యలు. నువ్వు ఎక్కువ నేను తక్కువ, ఇది సోదు ఉద్యోగం అంటాడు, లేదా ఆవిడే అంటుంది సోదు ఉద్యోగం నాదైతే బ్రహ్మాండమైందని. అది మార్చి ఇందులోకి వచ్చేయమంటారు. అలాంటి వాళ్ళు కూడా జాబ్ ప్రొఫైల్ మార్చేసే వాళ్ళు కూడా ఉన్నారు జయ. పార్ట్నర్ కోసం వాళ్ళు అయినా మార్చేసుకుంటారు, లేదా వీళ్ళదే తమ దాంట్లోకి మార్చేసుకుంటారు. కొట్లాటలు అనేది మనుషుల్లో సామరస్య ధోరణి లేకపోవటము, రాజీ పడే ధోరణి లేకపోవటము, నేనెందుకు సర్దుకోవాలి అనేంటి ధోరణి, వీటి వల్ల వస్తాయి. పైగా ఈ వర్క్ చేసే అమ్మాయిలు అమ్మ అమర్చి పట్టినట్టుగా అంత చేయలేరు, పాపం చేస్తారు చాలా మటుకు. ఇప్పుడు ఇది వరకు అంటే ఎలా ఉండేది, ఇంట్లో ఉంటే ఇల్లు చూసుకోవటమే ఉండేది. ఇప్పుడు బయట చూసేవాళ్ళు బయట లక్షలు తెస్తూ, ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేయవలసిన అన్ని పనులు వీళ్ళు చేయాల్సిందే. మా అమ్మ చేసింది, మా అత్తగారు చేశారు, మా అక్కయ్య చేస్తుంది, నువ్వెందుకు చేయవు? మొగుడికి ఇంటికి రాగానే మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి, కాఫీ కలిపి ఇవ్వాలి. ఆ అమ్మాయి కూడా బయట నుంచి వస్తుంది కదా, మరి దానికి ఎవడు చూస్తాడు? అవునా? ఇది వరకు రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం వర్కింగ్ వాళ్ళంటే వాళ్ళు ఇంటికి వచ్చిన సమస్తమైన పనులు చేసుకునేవాళ్ళు చేయ. ఉద్యోగం చేస్తూ కూడా ఎంత మల్టీ టాస్కింగ్ ఉండేదంటే ఆడవాళ్లలో. ఇప్పుడు ఆ మల్టీ టాస్కర్స్ ఇప్పుడు కొంచెం తక్కువ లేరని చెప్పని చేయ, నేను తక్కువ. ఎందుకంటే ఈ లేటెస్ట్ పిల్లలు కనీసం ఒక 30+ వాళ్ళు కూడా గారాబంగా పెంచబడిన పిల్లలు, ఎంసెట్లు అవి రాసిన వాళ్ళు, కేవలం చదువే తప్ప రెండో పని చిన్నతనాల్లో అలవాటు లేని వాళ్ళు, ఈ ఇంటి బాధ్యతలు తీసుకునే ప్రాక్టీస్ లేని వాళ్ళు, వీళ్ళే ఇప్పుడు గృహిణులుగాను, అదే భార్యలుగాను, ఉద్యోగస్తులుగాను ఉండి కొట్టుకుంటున్నారు. 50s ఉన్నవాళ్ళు, ఇప్పుడు నాబోటి వాళ్ళు, లేదా నీలాగా నాకంటే నా వెనకాల తరం వాళ్ళు కూడా ఈ ఇంట్లో బయట సమర్థించడం అనేది ఒక ప్రాక్టీస్గా అమ్మల్ని దగ్గర నుంచి చూసి కాలేజీలకి నడిచెళ్ళి ఇంట్లో కొంత పని చేసి కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేసేవాళ్ళు, ఆ ప్రాక్టీస్లు ఉన్న వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇదివరకు రోజుల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి టాస్క్లు ఉండేవా, గోల్స్ ఉండేవా రమ్మగారు? తక్కువ ఉండేవి. పరుగులు ఉరుకులు ఇంత లేదు. అంటే ఈ ఉద్యోగపు తరహాలు కూడా మారిపోయినాయి కదమ్మా. ఇప్పుడు స్కూల్ టీచర్లు కూడా జయ, ఇది వరకు ఏంది, తాపీగా పోయేవాళ్ళు, తాపీగా వచ్చేవాళ్ళు, పరీక్షలు అయిపోతే ఆ పేపర్లు దిద్దుకోవటమే పని. ఇప్పుడు ఇప్పట్లాగా ఏమిటో బోల్డ్ అని చేయటం, టెంప్లెట్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, టీచింగ్ నోట్స్లు రాయాలి, ఎంత పనో, ఆన్లైన్ క్లాసులు, ఎంత పనో. టీచర్లకు కూడా ఏం సుఖం లేదమ్మా. ఇప్పుడు ఉద్యోగం చూసినా అట్లానే కనిపిస్తా ఉంది. బ్యాంక్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు మనం ఏమనుకుంటాం, హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని 10 to 6 జాబ్ అనుకుంటామా? మనం 7:30, 8కి వెళ్ళినా సరే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకుని లోపల వర్క్ చేసుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్ అవనివ్వండి, ప్రైవేట్ సెక్టార్ అవనివ్వండి, అట్లా ప్రతి జాబ్లో కూడా గోల్స్, తర్వాత అచీవ్ చేయాల్సినవి, టీమ్స్, టార్గెట్స్ ఇవి బాగా ఎక్కువైపోయాయి. ఇవన్నిటితోటి ఈ ఇంట్లో కూడా అమ్మమ్మ సమర్థించినట్టుగా ఆవకాయలు మాగాయలు పెట్టుకుంటూ మడిగట్టుకుని వంట చేసుకుంటూ చేయలేకపోతారమ్మా పాపం. చెయ్యొద్దు.
దానివల్ల కొట్లాట్లు వస్తాయి. కొంచెం సాయిదా ఫాయిదాగా ఉండి అవతల వాళ్ళు కాస్త సర్దుకుని వాంటింగ్స్ తగ్గించుకోవటం, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవటం, వీళ్ళు వాళ్ళు కూడా జయ, ఇద్దరు కూడా. మనం ప్రతిసారి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడతామా జయ? అవునండి. ఇప్పుడు ఒక వాక్యం చెప్తా చూడు. చాలా మంది నీకు ఎలాంటి భర్త కావాలి అంటే, నువ్వు చూడు సెలబ్రిటీల దగ్గర నుంచి మామూలు చిన్నపిల్లలు, యూట్యూబర్లు, టిక్ టాక్లు చేసే ఆడపిల్లలు, లేదా మీ అక్కయ్య కూతురుందా, దాన్ని అడుగు, నీకేం సమాధానం చెప్తారు? ముందు ఇవన్నీ నన్ను నవ్వించాలి, నన్ను ఆడించాలి, నన్ను తీసుకెళ్ళాలి, మా నాన్నలాగా చూసుకోవాలి అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఉంది జై. ఏమిటి మీ నాన్నలాగా చూసుకోవాలి? మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో అమ్మని అడిగితే తెలుస్తుంది. నాన్న నిన్ను కూతురుగా చూసుకున్నాడు, వచ్చేవాడు. నాన్న పెళ్ళాన్ని ఎట్లా చూశాడు? అది పోనీ మీ అమ్మ నాన్నతో ఎలా ఉందో, ఎంత సేవ చేసిందో, ఎన్ని రకాలు చూసిందో, ఎంత నోరు మూసుకుని, ఎంత సర్దుకుని, ఎంత అడ్జస్ట్ అయి ఉందో, నువ్వు ఉంటావా? ఉండవు. నేను యువరాణిని, నేను క్వీన్ని. క్వీన్లు ప్రిన్సెస్లు వీళ్ళు నాన్నలకే. భర్తల దగ్గర కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు జయ. ఎంత ఎట్మోస్ట్ కేర్ కావాలో, ఎంతసేపు హగ్ చేసుకోవాలి, ఎంతసేపు ముద్దు పెట్టుకోవాలి, ఎంతసేపు ఐ లవ్ యూ చెప్పాలి, ఎంతసేపు ఏదో ఒక గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి. ఎప్పుడూ దానికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. బాగుంది, నువ్వు కూడా అదే అతనికి ఏది ఇష్టమో అది చేయగలుగుతావా? నిన్ను చూసుకోవడమే సరిపోతుంది ఎంతసేపు? అంతేగా. నువ్వు వండి పెట్టలేవు, బజార్లో తిరిగి అతనికి కావాల్సిన కొనలేవు, ఇల్లు నీట్గా పెట్టలేవు, వాటన్నిటికీ నీకు చాలా సహాయాలు కావాలి. కానీ ఒక సంపాదన పరుడైన వాడికి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని కూడా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆలోచించట్లేదు. ఈ అతి ముద్దు గారాబాలతోటి ఈ సమస్య ఇదొకటే. అబ్బాయిలకి ఏం ప్రాబ్లం అంటే, వాళ్ళ అమ్మ అన్నీ చేసి పెట్టేది. వాడు అండర్వేర్ కూడా ఏనాడు వాడు జాడి చారేసుకుని ఎరగడు, టవల అరేయడు, వాడు ఒక్క పని చేయడు. వాళ్ళమ్మ నోట్లోనే అన్నం పెట్టేది. పెళ్ళం కూడా అలాగే పెట్టాలని చూస్తాడు. తనని వాళ్ళమ్మ ఎలా రాజకుమారుడిలా చూసిందో, భార్య ఎందుకు రాజకుమారుడిగా చూస్తుంది? నేను భర్తలాగానే చూడగలను. అంతే కదా. ఈ రెండు రకాల గొడవలు ఎక్కువ ఉంటాయి జయ. అక్కడి నుంచి వాడికేవో వాడి స్నేహాలు, పిల్లకేవో పిల్లకి స్నేహాలు. ఎంతసేపు బయట వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు భార్యాభర్త కబుర్లు చెప్పుకోవడానికి ఏముండవు మ్యాటర్స్. ఎవరో గురించి మాట్లాడుకోవాలి. నువ్వు ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మీ మధ్య సఖ్యత లేదని అర్థం. పిల్లలు ఇబ్బంది పడరు అమ్మగారు ఇలాంటి పేరెంట్స్ ఉంటే కనుక? ఇబ్బంది పడతారు. పిల్లలు కూడా పుట్టాక పిల్లలతో పాటు పిల్లల్ని కేర్ చేయాలి, ఈవిడ్ని కేర్ చేయాలి, ఇబ్బంది పడతారు. ఈ సెల్ఫ్ లవ్ చాలా పెద్ద ప్రాబ్లం జయ. నాకు బాగా జరగాలి, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఎవరైనా చూసుకుంటూ ఉండాలి ఎంతసేపు. నేనెవరినైనా చూసుకోవడం అనే పాయింట్ లేదు ఇంకా. మీరు ఆలోచించుకోండి, నేను ఇట్లా ఉన్నానని. ప్రతి 30s ఎర్లీ 30sలో ఉన్న ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. ఇళ్ళ దగ్గర ఎట్మోస్ట్ కేర్ తీసుకుంటారు, సహజం కదా. ఇప్పుడు మన పిల్లలకి మనం చేయట్లా అట్లా అన్నీ చూస్తాం కదా. పిల్ల కొంచెం ఒక ముద్ద అన్నం ఎక్కువ తక్కువ తిందంటే వెంటనే కనిపెట్టేస్తాం. ఎక్కువ తిన్న ప్రాబ్లమే, తక్కువ తిన్న ప్రాబ్లం. అంత కేర్ ఇచ్చేస్తున్నాం కదండి నిజంగా రమ్మగారు. ఎంత కేర్ ఇచ్చేస్తున్నాము. అది పెళ్ళయ్యాక ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇందులో డబ్బు ఎక్కడుంది? డబ్బే కాదుగా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు కనిపిస్తుంది. బాయ్ చెప్తే చెప్పావు, చెప్పకపోతే చెప్పలేదు, ఇలాంటివి. ఉద్యోగ స్థాయిని బట్టి కూడా గొడవలు ఉంటాయి. అంటే ఇప్పుడు భార్య కంటే ఆ మేల్ ఈగో అనేది ఒక పాయింట్ ఉంటుంది జయ. ఇప్పటికీ సమాజంలో అది నడుస్తూనే ఉంటుంది అండర్ కరెంట్ లాగా. వీళ్ళావిడికి వీడికంటే ఎక్కువ జీతం అన్న వాక్యాన్ని తట్టుకోలేరు మగవాళ్ళు, తెలుసా? అది ఎలాంటి వారైనా ఎవరైనా ఏదో ఒక సందర్భంలో గుచ్చుకుంటుంది. ఎట్లాగో ఆడవాళ్ళు భర్తల కంటే తక్కువ సంపాదనని అంత పెద్ద బాధగా భావించరు. చాలా కొద్ది మంది ఇప్పుడు వచ్చారు, 1%. నా కెరీర్ ఎప్పుడు నీ కెరీర్ గోలైనా, నాకు కెరీరు, నా కెరీరు, నేను కూడా ముందుకెళ్ళాలి, నాకు కూడా ఆఫీస్లో మంచి పేరు రావాలి, నేను ఇంకా పెద్ద ప్యాకేజ్లోకి వెళ్ళాలి, నాకు కూడా ఆన్ సైట్ బయటకు వెళ్ళేందుకు అవకాశం కావాలి. అలాంటి వాళ్ళు ఇప్పుడున్నారు. లేటెస్ట్ జనరేషన్ పిల్లలు కనపడుతున్నారు, తక్కువే. కానీ కాస్త వాళ్ళకు 1,00,000 వచ్చి వీళ్ళకు 50,000 వచ్చినా ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అప్పుడప్పుడు మగవాళ్ళే నీ బోడి 50కి నీకు ఇంత పొగరా అలాంటివి కూడా అంటుంటారు. డబ్బుల గురించి మాట్లాడుకుంటారు, వస్తాయి ఇవి. కానీ అంత ప్రాబ్లం ఉండదు. కానీ అమ్మాయిల సంపాదన ఎక్కువ ఉన్నా, చదువు ఎక్కువ ఉన్నా, అమ్మాయిలకి సంపాదనే కాకుండా వాళ్ళ పుట్టింటి ఆస్తులు ఎక్కువ ఉన్నా, మగవాళ్ళకి చిన్నతనంగానే ఉంటుంది. అది మాత్రం మారట్లేదు. ఇంట్లలో పనులు చేస్తున్నారు, పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, అట్మోస్ట్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు అది గుచ్చుకుంటూనే ఉంటుంది. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పోనీ వీడు యాక్సెప్ట్ చేసి వీడు హాయిగానే ఉంటాడు పాపం. ఫ్రెండ్సో తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు పెట్టేస్తారు,
తాటాకు మంట ఒకదాన్ని వెలిగించి పెడతారు, వదులుతారు. అది వదిలిపెట్టదనమాట. వీటిలో మార్పులు చేసుకోవాలి. వీటిలో మార్పులు చేసుకోవాలి. మనం ప్రధానంగా ఏంటంటే పెళ్లి చేసుకున్నాం, విడిపోవడానికి కాదు కదా. ఎస్. ఏదైనా ఒక పెళ్ళి అనగానే కావాలంటే డివోర్స్ తీసుకుంటావు, ఆ కాడికి పెళ్ళి ఎందుకు చేసుకుంటావు, ఊరికి ముందు ఆలోచించుకుని చేసుకోవాలి కదా. ఎస్. కొంచెం ఆలోచించి వీళ్ళతోటి మనం సర్దుకోగలమా అనేది ఆలోచించుకుని మాట్లాడుకుని నువ్వు నేను. చాలా మందిలో ఇప్పటికీ సమస్య ఏంటంటే నేను ఎంతసేపు మాట్లాడుకుని అని చెప్తూ ఉంటాను, వాళ్ళు మాట్లాడరు. మాటలు మొదలు పెట్టగానే పోట్లాట్లోకి దిగుతుంది, వెళ్ళిపోతారు లేదా వాకౌట్. మాట్లాడడానికే ఇష్టపడరు. తమ లోపల ఉన్న భావాన్ని అవతల వాళ్ళు నువ్వు ఇలా అనుకుంటున్నావు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఆ చిన్నతనాన్ని తట్టుకోలేరు. ఆ భావం నిజమైనప్పటికీ కూర్చుని మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసి ఈ ఇష్యూస్ని సెట్ చేసుకుందాము అని అనుకోరు. కొంతమంది ఉంటారు జయ, ఆ కొన్ని ఇష్యూస్ ఉన్నాయనుకోండి మేము బాగానే ఉన్నామంటారు. ఇష్యూ ఉంటుంది, దాన్ని ముట్టుకోకుండా వదిలిపెట్టేస్తారు, దాని నుంచి వీళ్ళు పారిపోతారు. మామూలుగా నడుస్తుంటాయి అన్ని కథలు. వీళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తారు, ఎవరింటికైనా వెళ్తారు, పార్టీలకు వెళ్తారు, సినిమాలకు వెళ్ళిపోతారు, షాపింగ్లు చేస్తారు, ఇంట్లో ఫంక్షన్లు కూడా నడుస్తాయి. ఇష్యూని ముట్టుకోకుండా ఉంచుకుంటారు. అది ప్రమాదం కాదా? ప్రమాదమో పాడో ఏమవ్వదు, అంతే. అది అలాగే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకుంటారు, అప్పుడు చెడామడా పోటాడేసుకుంటారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయనుకోండి అంటారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయనుకోండి అని మొగుళ్ళని వెనకొచ్చుకొచ్చే భార్యల్ని చాలా ముద్దుగా చూసే భర్తల్ని నేను బోల్డ్ మందిని చూశాను. ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, వాళ్ళ అమ్మా నాన్నల వల్ల ఇష్యూస్ వస్తాయి. పేరెంట్స్ కూడా కొంత పాత్ర వహిస్తూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకునే ముందే ఆలోచించుకోండి, పెళ్లి చేసుకున్నాక దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. దానికోసం సాధ్యమైనంత నిజాయితీగా ఉండండి. ఓకే. మీకు ఏదైనా అట్లాంటి చిన్నతనపు భావాలు కలిగితే ఓపెన్గా చెప్పుకోండి. ఇలా భార్యాభర్త ఒకళ్ళకొకళ్ళు ఓపెన్గా చెప్పుకున్న విషయాల్ని దయచేసి మూడో వ్యక్తి దగ్గర చెప్పబోకండి. ఇది ప్రధానం. మీ అమ్మకి కానీ వాళ్ళ అమ్మ కానీ మీ అక్కయ్యకి చెల్లెలకి మీ తమ్ముడికి అవి బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా ప్రయోగిస్తారు అవే మాటలు. అందుకని చెప్పద్దు. మీ వరకు ఉంచుకుంటే మీరు సంసారాన్ని చక్కగా తీసుకెళ్తారు. మీ ఇద్దరు ఉద్యోగస్తులైనా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేకుండా ఇళ్లలో ఉండేవాళ్ళు లేరు, అసలు చాలా తక్కువ ఉంటున్నారు, సర్దుకుని ఉంటారు. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.